అటెన్షన్ ప్లీజ్. శ్రోతల కోసం, వీక్షకుల కోసం ఒక అద్భుతమైన ఇంటర్వ్యూతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఉన్న వ్యక్తి ఎవరంటే, ఆయన సైకిల్ పట్టుకుని సీదా ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఒకప్పుడు పెట్రోల్ బంకుల్లో, ట్రైబల్ ఏరియాల్లో పడుకున్న వ్యక్తి తర్వాత తెలుగు వాళ్ళు చాలామంది అతనికి గుండెల్లో చోటిచ్చారు. ఒక రా తెలుగు ట్రావెలర్ అని అతన్ని అంటూ ఉంటారనమాట. ఇంకో అతని మీద ఒక బుక్ కూడా రాబోతుంది, ద ఇండియన్ సైక్లిస్ట్, ఏ జర్నీ ఫర్ జనరేషన్స్. ఆయనే రంజిత్ అనమాట. రంజిత్ ఆన్ వీల్స్ చాలామందికి తెలుసు. నాతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ భయ్యా. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? బాగున్నారా? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. అంటే వీడియోస్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో రకరకాల చోట్ల చూస్తున్నాం. సో ఈరోజు స్టూడియోలో చూడడం చాలా ఆనందంగా ఉంది. సో భగీరథ్ మాత్రం మిస్ అయ్యాం. భగీరథ్ నేను కూడా ప్రతిరోజు మిస్ అవుతూ ఉంటా. యా, ఎందుకంటే వాడితో జర్నీ చేశాను కదా. ఇక్కడికి తీసుకొస్తే బాగుండేది, బట్ ఎక్కువసేపు ఉండడాడు. నాలాగనే ఇక్కడికి వెళ్ళి వెళ్దాం పద డాడీ అంటాడు. సూపర్ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. అంటే మీరు తిరిగిన ఇప్పుడు 2 కాంటినెంట్స్ కవర్ చేశారు. ఇప్పుడు 7 ఖండాల్లో 2 ఖండాలు కవర్ చేశారు. మిగిలిన 5 ఖండాలు కూడా నాకు తెలిసి కవర్ అయిపోతూ ఉంటాయి. స్టార్ట్ అయింది కాబట్టి జర్నీ ఇప్పుడు బాగా పుష్ అవుతుంది. కానీ బట్ ఇనీషియల్ పాయింట్ నుంచి అడుగుతున్నాను, అసలు ఏంటి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఈ తెగువ, ఐ మీన్ ఒక కొత్తదనం ఇది అంతా. పైగా ఇది ట్రావెల్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. చేతిలో పైసా ఉండాలి, దానికి తోడు దిమాక్ ఉండాలి, దిల్ ఉండాలి, ఒక దాన్ని ఏమంటారు ధైర్యం ఉండాలి. ఇవన్నీ ఎక్కడ మూట కట్టుకున్నారు, ఎక్కడ మొదలైంది ఇనిషియల్ పాయింట్? అంటే ఈ కరేజ్ ఇదంతా ఏంటి అని అంటే, చిన్నప్పటి నుండి మనం పడ్డ స్ట్రగుల్స్, మనం ఫేస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. అండ్ చిన్నప్పటి నుండి లైక్ నా లైఫ్ స్టార్ట్ అయింది కూడా స్ట్రగుల్స్ తోటి స్టార్ట్ అయింది. యాజ్ ఏ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటారు, ఎలా బ్రతుకుతారు అనేది మీరు చూడండి. ఒక మంచి టాప్ క్లాస్, మంచి రిచ్ ఫ్యామిలీలో ఒకడు చిన్న పిల్లగాడు, వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, చిన్నగా ఏమైనా అయినా కూడా ఏమైనా టక్కున ఊరేసుకుంటాడు, సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకంటే వాడికి అదే పెద్ద కష్టంలాగా కనిపిస్తుంది. కానీ మనం లైక్ ఎలా ఉంటుందంటే, మనం చిన్నప్పటి నుండి వాడు తిట్టి, వీడు కొట్టి, అట్లా చేసి ఇట్లా చేసి ప్రతి దానికి స్ట్రగుల్ అయ్యి, మనం ఏం కొనాలన్నా, ఏం తీసుకోవాలన్నా, ఒక పండగ బట్టలు కొనాలన్నా తల్లిదండ్రుల నుండి సాధించుకోవాలి, నాకు కొని అని చెప్పేసి. సో ఇట్లా ప్రతి ఒక్కటి స్ట్రగుల్. ఈ స్ట్రగుల్స్ తోటి స్టార్ట్ అయిన నా జర్నీ మెల్లిమెల్లిగా హాస్పిటల్లో కొంతమంది స్టోరీస్ చూసి వాటి నుండి ఇన్స్పైర్ అయ్యి తర్వాత ఈ రైడ్ స్టార్ట్ చేశాను. అండ్ లైక్ ఈ రైడ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఆపాలి అని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదు. యాక్చువల్గా ఏంటంటే, నేను చిన్నప్పుడు మనము లైక్ తెలుగు మీడియంలో ఒక పద్యం ఉంటుంది, ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించిన పరిత్యజించరు విఘ్నాయత్తులై ధీరులు అని చెప్పి ఇట్లా ఒక 4 లైన్లు ఉంటాయి. అంటే మనుషులు ఏదైనా పనిని కొంతమంది అసలు స్టార్టే చేయరు, అనుకుంటారు అంతే, నేను అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలని చెప్పేసి అనుకుంటారు, చెయ్యరు. కొంతమంది మధ్యములు అంటే కొంతమంది స్టార్ట్ చేస్తారు, మధ్యలోనే వదిలిపెడతారు. కొంతమంది ఉంటారు స్టార్ట్ చేస్తారు, ఇంకా అది అయిపోయేదాకా వదిలిపెట్టారు. సో ఏంటంటే అప్పుడు అనిపించేది నాకు, ఏదైనా పని స్టార్ట్ చేస్తే దానిలో మనము ఎప్పుడు కూడా మధ్యలో గివప్ ఇవ్వకూడదు. ఇస్తే మనం ఓడిపోయిన దాని కిందకే లెక్క. ఆ చిన్నప్పటి నుండి ఏదైనా స్టార్ట్ చేసిందంటే కంపల్సరీ దాన్ని ఎండ్ వరకు పోయేదాకా ట్రై చేసేవాడిని నేను. సో ఆ తెగువ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇన్ని దేశాలు ఒక్కసారి, ఈవెన్ నాకు ఈ 15 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఇవన్నీ తిరగాలి అని ఇప్పుడు స్టార్టింగ్ అనుకో నేను చేయకపోయాను. ఎందుకంటే లైక్ అది తలుచుకుంటే భయం అవుతుంది నాకు. ఆ కొండలు ఒక్కసారి ఎక్కిన తర్వాత ₹1,00,000 వెనక ఉన్నాయి, పడిపోయినాయి, నువ్వు పోయి మళ్ళీ తొక్కుకుంటా పైకి రావాలి అని అంటే పోతే పోయినాయి ₹1,00,000 అనే అంత టఫెస్ట్ జర్నీ ఇది రైడ్ సైకిల్ పైన. ఆ పుషింగ్ ఉంటుంది కదా, ఆ 50 కిలోస్ సైకిల్ పైన లగేజ్ని నేను పుష్ చేసుకుంటా, ఎండలో చెమటలు కారుతుంటే ఆ పుషింగ్, ఆ హార్డ్ పుషింగ్, ఆ స్నోలో సైకిల్ పైకి వస్తా ఉంటే అవన్నీ లైక్ ఆలోచించడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి నాకు ఇప్పుడైతే. సో మీరు నాకు తెలిసి మీరు ఫాలో అయ్యే స్లోగన్ కూడా వెళ్తే ముందుకే, వెనక్కి తిరిగి చూసుకోవద్దు, అంతే, వెన్ను తిరగొద్దు, వెళ్తే ముందుకే అనే స్లోగనే ఫాలో అవుతున్నారు మీ లైఫ్ మొత్తం. వెన్ను తిరిగితే ఓడిపోయినావని ప్రతి ఒక్కరు లైక్ మాట్లాడుతూనే ఉంటారు. మనం స్టార్ట్ చేసాం కదా, లాస్ట్ వరకు వెళ్తే ఫస్ట్లో
చాలా అంటారు కదా, ఎడ్యుకేషన్ యొక్క రూట్ బిటర్గా ఉన్న ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుందని చెప్పి. ఏం చదువుకున్నారు మీరు? నాది డిప్లొమా బ్యాచిలర్ మాస్టర్ ఫార్మసీ అయిపోయింది.